ఫ్రెండ్స్, పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట అని చెప్తూ ఉంటారు కదా. నిజమే ఫ్రెండ్స్. అయితే ఈ కథ పూర్తిగా వినండి. ఇది నిజం జరిగింది. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లోనే జరుగుతూనే ఉన్నాయి. ఈ కథ మీరు పూర్తిగా తప్పకుండా మీకు ఒక నీతి, ఒక ప్రయోజనం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకే ఒకే ఒక గతం రెండు పాఠాలను నేర్పుతుంది. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. ఒకరు మద్యానికి బానిస అయ్యిరా, మరొకరు మహా గొప్ప ప్రయోజకుడయ్యాడు. వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు మహా గొప్ప విషయాలు, మహా విజయాన్ని బయటకు తెలిసాయి. అవేమిటో ఈ స్టోరీలో చూద్దాం. మొదటివాడు తాగుబోతూ. నేను ఇలా అవ్వడానికి కారణం మా నాన్న అన్నాడు. ఏంటంటే, మా నాన్న ఎప్పుడూ తాగుతూ ఉండేవాడు. తాగి వచ్చి మమ్మల్ని ఇప్పుడు కొడుతూ ఉండేవారు. మా అమ్మను కూడా కొడుతూ ఉండేవాడు. అతన్ని చూసి నేను ఇలా తయారయ్యాను. అతని వద్ద నేను ఇలా పెరగకపోతే ఇంకెలా పెరుగుతాను? అతని వల్లే నేను ఇలా అయిపోయాను అని మొదటివాడు చెప్పాడు. రెండోవాడు ప్రయోజకుడు. రెండోవాడు ఏమి చెప్పాడంటే, నేను ఇలా ప్రయోజకుని అవ్వడానికి కారణం మా నాన్నగారే. మా నాన్న ఇప్పుడు తాగుతూ వచ్చేవాడు. తాగి వచ్చి మా అమ్మను కొట్టేవాడు. మా అమ్మ పడుతున్న బాధను చూసి నేను మా నాన్న ఆఖరికి జైలుకి కూడా వెళ్ళాడు. మమ్మల్ని కూడా కొడుతూ ఉండేవాడు. ఈ బాధలన్నీ భరించలేక, మా నాన్న పెట్టిన ఇబ్బందులు భరించలేక, మా అమ్మ కన్నీరు చూడలేక నేను గొప్ప ప్రయోజకుని అవ్వాలి, మా నాన్నలాగా నేను అవ్వకూడదు అనుకున్నాను. మా నాన్నకి వచ్చిన పేరు నేను తెచ్చుకోకూడదు అని నేను అనుకున్నాను అనేసి ప్రయోజకుడు చెప్పాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు మన జీవితాన్ని మార్చలేవు. మనకి ఎదురయ్యే పరిస్థితులు బట్టి మనం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. ఎలా అవ్వాలి, మనిషి ఎలా ఎదగాలి అనేది మన నిర్ణయం మీద ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే 10 మందికి షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం. పెద్దలు చెప్పిన మాట సద్దన్న మూట.